కూటమి ప్రభుత్వ పనితీరుకు ఇప్పుడు వస్తున్న పెట్టుబడులే నిదర్శనమని మంత్రి పార్థసారథి అన్నారు. పెట్టుబడిదారులతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూసి గతంలో వెళ్లిపోయిన వారు కూడా వచ్చి పెట్టుబడులు పెడుతున్నారంటున్న పార్థసారథితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. విశాఖలో సిఐఏ పెట్టుబడుల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సో ఒక రోజు ముందుగానే సుమారుగా నిన్న దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయల ఎంఓఏలు ప్రారంభానికి ముందే జరగడం జరిగింది. ఈరోజు ప్రధానంగా పర్యాటక రంగంతో పాటు సో మీడియం ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈరోజు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రస్తుతం ఎలా సాగుతుంది, సో ఎంత మేర ఒప్పందాలు వచ్చాయి మనతో మాట్లాడేందుకు పార్థసారథి గారు సార్ చెప్పండి. సో ఇంతవరకు ఆల్రెడీ కిక్ అనేది స్టార్ట్ అయింది. సో నిన్న ఒక రోజు ముందే దాదాపు 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో ఈ రోజు అంతా కూడా మీడియం ఇన్వెస్టర్స్గా టూరిజం రంగంలో సో ఏ రంగాల మీద ఇంతవరకు ఎంత వచ్చింది, ఎలా ఉండబోతుంది? ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు జరిగిన ఇనాగురల్ సెషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకత్వం యొక్క విజన్ ఏమిటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువనేత నారా లోకేష్ గారు ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఈరోజు ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతూ ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పటిష్టమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి, మోడీ గారి ఆశీర్వాదంతో ఉందనేది కూడా పబ్లిక్ రియలైజ్ అయ్యారు. అంతేకాకుండా ఏదైతే ఈ 17 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పాలసీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రియలిస్టులకి ఒక డ్రైవింగ్ ఫోర్స్గా పనిచేస్తుంది. మరి ఈ సమ్మిట్ చాలా సక్సెస్. దాదాపు 500 పైబడి మరి ఎంఓయూస్ ఎంటర్ అవుతారనుకుంటున్నాం. దాదాపు 2600 మంది ఎంటర్ప్రెన్యూర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. తప్పకుండా ఇట్స్ అ గ్రేట్ సక్సెస్. ఆల్రెడీ చాలామంది ఇన్వెస్టర్స్ సో ప్రోయాక్టివ్ గవర్నమెంట్ డ్రైవ్ ఆన్లో పిలవడంతో పాటు చిన్న చిన్న ఎంటర్ప్రెన్యూర్ని కూడా ప్రోత్సహిస్తుంది. సో అందుకే వచ్చామని చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఎలా చూస్తారు? సో అదే స్థాయిలో పూర్తి స్థాయిలో ఆన్ గ్రౌండ్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు ఎంఓయూ సైన్ చేయండి, తర్వాత మా వాళ్ళే మిమ్మల్ని చేస్తారని చెప్పేసి. చేజింగ్ అంటే మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా సహకారం కావాలా, లేకపోతే గ్రౌండ్లో ఏమైనా మీరు ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళు మోటివేట్ అవుతారు. తర్వాత వాళ్ళు ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, ఎకో సిస్టమ్ ఒకటి డెవలప్ అవుతుంది. అంతేకాకుండా స్టార్టప్స్ కూడా మరి స్పెషల్ ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి మా పాలసీస్ ద్వారా ఏదైతే అనౌన్స్ చేశామో యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఇది ఒక అట్రాక్షన్గా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను. ఇది మంత్రి గారు చెప్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా సో ప్రోయాక్టివ్గా ఉండడం, ఎవరైతే ఇన్వెస్టర్స్ వస్తున్నారో వాళ్ళందరినీ అప్రోచ్ అవడంతో పాటు ఖచ్చితంగా వాటిని డ్రైవ్ ఇన్ చేసి వాళ్ళకి అన్ని విధాల ప్రభుత్వం సహకారం అందిస్తున్నాం. సో అందుకోసమే ఇన్వెస్టర్స్ అందరూ ఇప్పుడు ఇక్కడ తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఆన్ గ్రౌండ్ అయ్యే విధంగా సో దగ్గరుండి ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడిదారులందరూ ఈరోజు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నటువంటి పరిస్థితి. సో ముందు సుమారుగా 400 మంది పైగా అనుకునే వాళ్ళు ఇప్పుడు దాదాపు 500 పైబడి దాటుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి మంత్రి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.